హిల్ట్ పాలసీ వర్సెస్ గ్రిడ్ పాలసీ. తెలంగాణలో ఇప్పుడు రెండు పాలసీలు సెంట్రిక్ పాలిటిక్స్ సెగలు రేపుతున్నాయి. రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ ల మధ్య పాలసీలు చిచ్చుపెట్టి కరప్షన్ అంశాలు తెరపైకి వస్తున్నాయి. హిల్ట్ తో లక్షల కోట్లు రేవంత్ సర్కార్ కరప్షన్ చేస్తోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే, గ్రిడ్ పాలసీతో నాడు బీఆర్ఎస్ సర్కార్ లక్షల కోట్ల భూములను కొల్లగొట్టిందంటూ కౌంటర్ ఇస్తోంది. ఇప్పుడు ఇదే రాజకీయ రచ్చకు కారణమవుతోంది. తెలంగాణలో భూమి విధానాలు వివాదాలుగా మారుతున్నాయి. పారిశ్రామిక వాడల తరలింపునకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ సర్కార్ అనుసరించిన పాలసీలు సెంట్రిక్ గా మారి రేవంత్ సర్కార్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని తీసుకొచ్చింది. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యానికి బ్రేక్లు వేసేందుకు సిటీ మధ్యలో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలించాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ విధానం ద్వారా 9,292 ఎకరాల ప్రధాన ఇండస్ట్రియల్ భూముల కన్వర్షన్ కు అనుమతిచ్చింది. ప్రస్తుతం ఫ్యాక్టరీలుగా ఉన్న భూములకు హిల్ట్ పాలసీతో మల్టీయూజ్ జోన్లుగా మార్చడానికి అనుమతిచ్చింది. అయితే భూముల కన్వర్షన్ వెనుక భూదందా జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంతేకాదు, ఏకంగా 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దీని వెనక సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటూ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేయడం వివాదానికి తెరలేపింది. కేటీఆర్ ఆరోపణలపై ఫైర్ అవుతోంది రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రిడ్ పాలసీని టార్గెట్ చేస్తోంది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రోత్ అండ్ డిస్పర్షన్ పాలసీ ప్రకారం పలుచోట్ల ఇండస్ట్రియల్ భూములను ఇతర ఉపయోగాలకు మార్చడానికి అనుమతిచ్చింది. 100 నుంచి 200% ప్రీమియం వసూలు చేసి ఆయా కంపెనీలకు అప్పగించింది. ఈ అప్పగింతలో వేల కోట్ల విలువైన భూములు కేటీఆర్ బినామీలకు కట్టబెట్టారని ఆరోపిస్తోంది రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ నేతలకు 100 ఎకరాలను దారాదత్తం చేశారంటూ వీటిపై త్వరలోనే పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామంటోంది ప్రభుత్వం. మొత్తానికి నాటి గ్రిడ్ పాలసీ, నేటి హిల్ట్ పాలసీల చుట్టూ కరప్షన్ హై వోల్టేజ్ కరెంటు తీగలా మారడంతో రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ ల మధ్య మరోసారి అగ్గిరాజుకుంది.